అసలేం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఇంకెన్ని రోజులు పడుతుంది అంటూ ఎస్ఎల్బీసీ టనెల్లో 8 మంది కోసం జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో కలిసి వెళ్లి స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎంత రిస్క్ అయినా సరే ఆపరేషన్ కంప్లీట్ కావాల్సిందేనంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటు టనెల్ ప్రమాదంపై రాజకీయం కూడా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి 8 మందిని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తీసుకురావాలన్నదే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. అందుకోసం అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. రాత్రింపవళ్లు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. జీపీఆర్ ఇచ్చిన 6 మార్కింగ్స్ లో తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలు జరుపుతున్న కొద్దీ నీటి ఊట వస్తుండడం రెస్క్యూకి ఇబ్బందికరంగా మారుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం టన్నెల్లోకి వెళ్లి సహాయక చర్యల్ని పరిశీలించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. విభాగాల వారీగా పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్న ఆయన దీన్నో కేస్ స్టడీలా చూడాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సీఎం రేవంత్. పనుల్ని పరిశీలించిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం హయాంలో పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు ఎక్కడి పనులక్కడే ఆగిపోయాయని, మిషన్లకు కనీసం కరెంటు కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు సానుభూతి చూపించాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. కాళేశ్వరం ప్రమాదం అనేది తాగి బండి నడిపి ప్రజల్ని గుద్దినోని విధానం అయితే, ఇది ఎదురుగొని వచ్చిన మనిషిని బ్రతికించడానికి చేసిన ప్రయత్నంలో పోయి చెట్టు గుద్దుకున్నది. ఈ 2 ప్రమాదాలకున్న తేడా ఇది. ఈ తేడా మరి హరీష్ రావు గారికి అర్థమవుతుందా అర్థమైతలేదో నాకు తెలియదు. హరీష్ రావు గారు దుబాయ్లో పోయి దావతులు చేసుకోలే. హరీష్ 7 ప్రమాదం జరిగినప్పుడు హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబిలో 2 రోజులు దావతులలో మునిగి తేలింది హరీష్ రావు కాదని హరీష్ రావు గారిని చెప్పమను. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ దిగారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను తిట్టడం తప్ప రేవంత్ రెడ్డికి ఏం తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పనికొచ్చే అంశాలపై మాట్లాడకుండా బీఆర్ఎస్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు. చేతనైతే నీటి విషయంలో చంద్రబాబుపై రేవంత్ యుద్ధం ప్రకటించాలన్న ఆయన ఇప్పటికైనా రేవంత్ డ్రామాల్ని ఆపితే మంచిదంటూ కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ సెంట్రిక్ గా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయం పీక్స్ కి చేరింది. మరి ఇదే అంశంపై మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి.